ఇక మృగాన్ని మించిన కిరాతకం, మనుషులు సిగ్గుపడే అమానవీయం. తెలంగాణ పోలీస్ చరిత్రలో ఎప్పుడూ చూడని ఘోరం. మనిషి అన్నవాడు ఇలా చేస్తాడా అనేంత దారుణం. దృశ్యం, సూక్ష్మదర్శిని, బ్రేకింగ్ బ్యాడ్ అన్ని సినిమాల్ని ఒకేసారి చూపించాడు ఈ కిరాతకుడు. ఆర్మీలో పనిచేసిన వ్యక్తి తనకున్న విద్యలన్నీ ప్రదర్శించాడు. భార్యతో మనస్పర్ధలు, ఆ తర్వాత గొడవలు, చివరికి అత్యంత దారుణంగా హత్య. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్ని షాక్కి గురిచేస్తే హైదరాబాద్ నగరాన్ని షేక్ చేస్తోంది. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. ప్రస్తుతం డిఆర్డీఓ కార్యాలయం దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి మాధవితో 13 ఏళ్ల క్రితం పెళ్లైంది. అప్పుడు ఆర్మీలో ఉన్న గురుమూర్తి 35 ఏళ్ల వయసుకే రిటైర్ అయ్యాడు. హైదరాబాద్ మీర్పేటలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. అవి కాస్త పెద్దవై మోస్ట్ బ్రూటల్ మర్డర్కి దారితీశాయి. భార్య మాధవిని చంపాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు గురుమూర్తి. అందుకోసం సంక్రాంతి సెలవులు ఎంచుకున్నాడు. ప్రకాశం జిల్లాలో ఉన్న అత్తమామల ఇంటికి ఈ నెల 13న తన పిల్లల్ని పంపించాడు. అపార్ట్మెంట్లోనూ చాలా మంది పండక్కి ఊళ్ళకెళ్ళిపోయారు. దీంతో ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇదే అదనుగా భావించిన గురుమూర్తి ఈ నెల 15న పండగ రోజు భార్యని కిరాతకంగా హతమార్చాడు. ఆమెను చంపేసి ముక్కలు చేసి ఆ తర్వాత మాంసం ముద్దల్ని కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎండబెట్టి ఎముకల్ని పొడిగా చేసి మాంసాన్ని దగ్గరలో ఉన్న జిల్లెలగూడ చందన చెరువులో కలిపేశాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ నెల 16న అత్తమామలకు ఫోన్ చేసిన గురుమూర్తి భార్య మాధవి గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పాడు. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అంటూ తనకేమీ తెలియనట్లు మాట్లాడాడు. వారు తమ దగ్గరకు రాలేదని సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి తరచూ ఫోన్ చేసి భార్య గురించి ఆరా తీస్తున్నట్లు, కంగారు పడుతున్నట్లు నటించాడు. కానీ పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు మాత్రం చేయలేదు. ఈ నెల 18న హైదరాబాద్ వచ్చిన మాధవి తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు. మాధవి ఇంట్లోకి వెళ్ళినట్లు కనిపించింది, కానీ ఇంట్లో నుంచి తిరిగి బయటకు వచ్చినట్లు మాత్రం లేదు ఫుటేజ్లో. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. విచారణలో ఒక్కో విషయం బయటకొస్తుంటే పోలీసులే షాక్ అయిపోయారు. భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని ఎలా మాయం చేశాడో తెలుసుకుని అంతా కూడా షాక్కి గురయ్యారు. మేము పండగకి వెళ్ళాము. ఊరికి వెళ్ళిన తర్వాత మాకు 17th వచ్చేటప్పుడు మార్నింగ్ మా ఫోన్ వచ్చింది ఇలా అని. అయితే అది 16th 15th జరిగిందంట. తర్వాత వచ్చి చూస్తే వాళ్ళు ఎవరు లేరు. పక్కన మా వాళ్ళు కూడా ఉంటే వాళ్ళని కూడా ఖాళీ చేసి వేరే అపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. అదేం లేదండి, బాగానే ఉంటుండే, అంత రూడ్గా ఏమి ఉండకపోయేది, బాగానే ఉండేది. అమ్మాయి కూడా బాగానే ఉండేది. అసలు ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చే వరకు ఆల్రెడీ కేసు అయింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారంట. ఇట్లా అతను వాళ్ళ భార్య తర్వాత 2 పిల్లలు ఉండేవాళ్ళు. అంతే ఆ పాటు 1 BHKలో వాళ్ళ నలుగురే ఉండేవాళ్ళు. మళ్ళీ రెగ్యులర్ వస్తాడండి, రెగ్యులర్ పార్క్లో వాకింగ్ చేస్తాడు, బాగానే ఉంటాడు. అసలు ఇలా అయితేనని యాక్చువల్ మాకు జరిగినంత వరకు మాకు డిఆర్డీఓలో సెక్యూరిటీ అనుకుంటా, రిటైర్డ్ ఆర్మీ అతను. పిల్లలు వాళ్ళని వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చారంట. అదే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. లాస్ట్ ఇయర్ ఖాళీ చేసి పక్క అపార్ట్మెంట్కి వచ్చాము. మామూలుగా ఆ రోజు గొడవ పడి పైకి వెళ్ళారంట ఇద్దరు. తర్వాత సీసీటీవీ కెమెరాలు చూస్తే ఇతను ఒక్కడే బయటకు వచ్చినట్టుంది, అమ్మాయి ఎక్కడ రికార్డ్ అవ్వలేదంట. తర్వాత ఇతనే బకెట్లు పట్టుకొని వచ్చానంగా విన్నాను అంతే. అది పోలీసు వాళ్ళే చెప్పారంట, అంతకు మించి మనకేం తెలియదు.